ఎప్పుడైనా ఎవరింటి మీదకైనా అటాక్ వెళ్ళావా నువ్వు? పోయినాం చాలా చాలా మంది ఇంట్లో పెద్ద పెద్దోళ్ళ ఇంటి మీదకి పోయినాం, చిన్నోళ్ళ ఇంటి మీదకి ఎవరింటి మీదకి పోలే. అంటే ఎలా ఇలా డబ్బులు తీసుకొని వెళ్తారా, అభిమానంతో వెళ్తారా? నార్మల్గానే పోవాలా, ఇక మాట్లాడాలా, ఇక ఆయన అర్థం కాకపోతే ఆయన డబ్బులు ఇస్తాడు, వచ్చేసేయాలి అంతే. అంతే, వచ్చేసేయాలి, తాగాలి, తినాలి, అయిపోద్ది. అయిపోతాయి పైసలు, ఆ నైటే పైసలు అయిపోతాయి. అయ్యో, మళ్ళీ ఎట్లా మరి పాకెట్ మనీ కావని? దేనికి పాకెట్ మనీ, నా ఇంట్లోనే డైలీ 500 ఇస్తారు నాకు. మరి నీ షాపింగ్ ఇదంతా నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు? ఇప్పుడు పెట్రోల్, షాపింగ్, బయటకు వెళ్తే చాయ్, సిగరెట్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ బిల్లులన్నీ ఎలా? బట్టలకు అయితే నాకు ప్రాబ్లం లేదు, ఇక షాపులు ఉంటాయి మన వాళ్ళు, ఇవి పంపిస్తున్నాం, ఇది అది అంటే ఇచ్చేస్తారు. పైసలు ఏం తీసుకోరు? పైసలు తీసుకోరు. అమ్మ దొంగ, ఇది కూడా ఒక దందానే అయితే. అంటే వాళ్ళకి ప్రమోషన్ చేపిస్తా కదా నేను, ఇప్పుడు నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్లను పంపిస్తా, తమ్ముళ్ళని జర పోయి ఆడ వీడియో కొట్టాలి, వాళ్ళ వల్ల బట్టలు వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ ఇంకేం అవసరాలు ఉండవా డబ్బులు? రీఛార్జ్లకు అని, ట్రావెలింగ్ అని? నేను ఇయర్లీ రీఛార్జ్ చేయించుకుంటా, ఎవరో ఒకళ్ళు తమ్ముళ్ళు వేసేసారు ఇయర్లీ రీఛార్జ్. అంతే, మంది మీదే నెట్టేస్తున్నావు, నీకు నువ్వు ఏం సంపాదించట్లేవు. మరి నువ్వు సంపాదించి ఎప్పుడు పెడతావు ఇంట్లో వాళ్ళకి? నేను సంపాదించా, టైం ప్రతి దానికి ఒక టైం వస్తుంది, చెప్తున్నా, ప్రతి దానికి ఒక టైం వస్తుంది, అప్పుడు నేను అంతే ఎవరికి. ఓకే, ఇది ఈ పూస ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చా? చెవుది నార్మల్గానే పెట్టుకుంటా, అసలు రెండు ఉంటాయి. ఇది నార్మల్గా పెట్టుకున్నావా, డాడీ పెట్టించిండు అవి? అవి రెండు మా దాంట్లో చిన్నప్పుడే కొట్టిస్తారు. ఏంటిది మీది? కుర్మగొల్లం. కుర్మగొల్లోలా? ఓకే, గొర్రెలు ఉన్నాయి అయితే ఊర్లో ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు ఇటు ఉన్నాయి ఊర్లో. మీరు ఏమేమి పండుగలు చేస్తారు కుర్మగొల్లోళ్ళు కాబట్టి? మేము ఎక్కువ మల్లన్న స్వామి చేస్తాం ఇంట్లో. ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు 14th నుంచి మళ్ళా స్లిప్పర్స్ వదిలేస్తాను, నాన్ వెజ్ మొత్తం బయట తిరుగుడు బంద్. మళ్ళీ 14th డిసెంబర్ 14th, డిసెంబర్ 14th నుంచి అప్పటి వరకు మళ్ళీ జనవరి 14th వరకు. అవునా, ఈ 1 month? ఎందుకని ఇప్పుడు ఏమన్నా మల్లన్న స్వామిది ప్రత్యేకత ఉందా? ఇప్పుడు షట్టి వారాలు అని చెప్పి ఉంటాయి కదా మల్లన్న స్వామివి కొమరలిలా, సో అందుకనమాట. మరి మల్లన్న పండగ ఎప్పుడు చేస్తారు మీ ఇంట్లో? మల్లన్న పండుగ ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి పాలు పట్టిస్తామని చెప్పి ఉంటుంది, అప్పుడు ఉంటుంది. అప్పుడు ఉంటుందా? ఎన్ని డేస్ చేస్తారు? 1 డేనే ఉంటుంది. 1 డేనే చేసేస్తారు. ఫస్ట్ డే 2 days ఉంటాయి, మళ్ళీ 1 day చేసి 7 days తర్వాత మళ్ళీ ఉంటుంది. అది ఓకే, జనరల్గా ప్రాపర్ ఎక్కడ మీది? తెలుగేనా, తెలంగాణలోనా? లే, కుర్మగొల్లం అని చెప్పి ఉంటుంది. కుర్మగొల్లలే, కానీ ఎక్కడ? తెలుగే మాట్లాడతారు ఇక్కడ. మన డాడీ అయితే మన నారాయణఖేడా? ఓకే, కానీ భాష అంతా దూల్పేట భాష ఉంది. అక్కడనే ఉన్నాం కదా. చిన్నప్పుడే వచ్చేసారా? డాడీ పెళ్ళి గిట్ట ఇక్కడ దూల్పేటలోనే అయింది. అంతకు ముందే వచ్చేసిరు అనమాట? ముందే, తాతల కాడ నుంచి ఇక్కడనే. ఓకే, నేనే మా విలేజ్కి పోలే ఇప్పటిదాకా, 2-3 times పోయినా అంతే. మరి ఎందుకని పోలేదు? నాకు ఇష్టం ఉండదు, ఇక ఇక్కడ నుంచి ఏం పోతాం అనిపిస్తుంది. మరి మీ చుట్టాల పరిస్థితి ఏంది, మీ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి ఏంది? అందరు బాగానే మాట్లాడతారు చుట్టాలు నాకు. అవేవో క్షుద్ర పూజలు అవి అని విన్నాను, నువ్వు నమ్ముతావు? చేస్తూనే ఉంటాయి, అవన్నీ కామన్ అంట. కామన్ అవన్నీ. అయినా మీకు మల్లన్న స్వామి ఉండగా కాపాడు, ఆయన ఉన్నాక మాకేం కాదు. ఇప్పుడు చాలామంది ఈ హిందూ ధర్మాల మీద క్రిస్టియన్స్ మాట్లాడడం కానీ, లేదంటే గిదేంది గదేంది అని మాట్లాడతారు, హేళన చేస్తుంటారు. అలాంటివి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు రావే, మనకే చక్కగా లేదు, మనం ఎందుకు పోదాం వాళ్ళ దాంట్లో అని చెప్పి పోనే పోదా దాంట్లో. అంటే మన దేవుళ్ళని అవమానిస్తున్నారు కదా. చిన్న దాంట్లోకి పోతా. ఇప్పుడు మనం రీసెంట్గా మన జూబ్లీ హిల్స్ అయింది పెద్దమ్మ గుడిది, అలా మన అన్న ఉంటాడు మహేష్ అన్న అని చెప్పి, ఆయన తాను పోడు, ఆయన ఏమైనా ఉంటే చెప్తాడు, పెద్దగా అయితే చెప్తాడు. ఇట్లా నేనే చెప్తే ఏమైనా ఉంటే చెప్పా, నా పెద్దగా మీటింగ్ ఉంటే చెప్పా అని చెప్తా. సో అలా వెళ్ళి మెయింటైన్ చేస్తారనమాట. లేకపోతే వేరే వాళ్ళని అయితే ఇంకేం ఎవరేమన్నా ఏం కొట్టేది ఉండదు, ఏమి ఇది ఉండదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నాకు వండుకొని లేచి బయట తిరిగేదాకానే టైం ఉండదు, అలా నేను పట్టించుకుంటా. పోనీలే, కింద కామెంట్లు అయితే అన్నీ చూస్తున్నావు కదా. కామెంట్లు లైట్ అయ్యాలి, చిల్లర కాళ్ళు, ఇక వాళ్ళని పట్టించుకొని చూడండి పోతే డైలీ ఒక కామెంట్ వస్తుంది, డైలీ కొన్ని కొట్టాల్సి వస్తుంది, పట్టించుకొని అలానే. నీ లైఫ్ మొత్తంలో ది బెస్ట్ మూమెంట్ అంటే ఏంటి ఇప్పటి వరకు? బెస్ట్ మూమెంట్ అంటే నాకు 18 years నుంచి నాకు ఒక ఆశ, ఏమని? నేనంటే ఒక పెద్ద జాతర చేసుకోవాలి అని చెప్పి నేను పలరమ్మండి తీసిన నా ఓన్గా, నాది నేనే. నన్ను పిలవలేదు నువ్వు? ఎవరిని పిలవలే, ఫస్ట్ టైం ఎవరిని పిలవలే. లేదు, వేరే వాళ్ళని పిలిచినావు, నా దగ్గరే నంబర్లు తీసుకున్నాను, కానీ నన్ను పిలవలేదు. అది సెకండ్ టైం చెప్పిన రమ్మని చెప్పి, మీరు రాకపోతే దానికి నాకు చెప్పలే. నాకు చెప్తే నేను రానా చెప్పు? నాకు చెప్పలేదు, నేను హర్ట్ అయ్యా. నెక్స్ట్ టైం లాస్ట్ ఎట్లయినా అప్పుడు అందరినీ పిలుస్తాను. నేను హర్ట్ అయ్యా. ఇప్పుడు నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు. గిఫ్ట్ అంటే
పర్లేదులే ఆ మూమెంట్లో నువ్వు గుర్తుందా లేదో నీకు? ఇప్పుడు ఆ మూమెంట్లో ఎట్లా అంటే నేను అదే అనుకున్నాను. నేను నాకు 18 ఇయర్స్ నుంచి ఆశ. ఇక దాంట్లో మా మమ్మీని తీసుకొని డ్యాన్స్ ఆడిన అదే బెస్ట్ మూమెంట్ నా మెమరీలో. అవును, ఇట్లా వీడియోలలో కూడా చూసాను లాస్ట్ టైం దాంట్లో. మమ్మీ ఏమంటారు నువ్వు ఇలా రోజు రోజుకు మారిపోతుంటే? ఆమె ఏమంటుంది అంటే చాలా నాకు నువ్వు ఎట్లున్నా నచ్చుతావు అంటుంది మమ్మీ. అమ్మ కదా అందుకే నచ్చుతుంది. అమ్మ ఎవరినైనా పోయి కొట్టేసి రానా, పోనీ నేనైనా లేపుకుపోనా? అంత సపోర్ట్ కొడుతుంది ఇప్పటికి నన్ను. ఆహా, ఏమి ఏమైనా తప్పులు చేస్తే కొడుతుంది ఆమె, ఇప్పటికీ కొడుతుంది నన్ను. కానీ నువ్వు ఎలా ఉన్నా నువ్వు నచ్చుతావు తెలుసా? నేను నచ్చుతా ఆమెకి. మరి మమ్మీ కోసం ఏమైనా చేయాలి కదా మంచిగా. ఆమె కోసం నేను చేయాల్సింది ఏం లేదు. అన్నీ ఆమెనే చేస్తున్నది, నువ్వు కూడా ఏమన్నా చేయాలి కదా. నేను చెప్పినా కదా ప్రతి దానికి ఒక టైం వస్తుంది. ఆమెను ఒక వేరేగా చూసుకుంటా. నేను చాలా చేసిన ఆమె గురించి, అది ఆమెకు తెలుసు.